చెప్పండి సార్. చెప్పండి. నమస్తే, నా పేరు డాక్టర్ వరగారి శివకుమార్ గారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉత్తరాంధ్రలో ముఖ్యంగా వ్యాపారుల్ని తర్వాత పబ్లిక్ని కూడా తక్కువ వడ్డీకే లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక బ్యాంక్ మేనేజరు ఒక ఫ్రాడ్స్టర్తో కలిసి కృష్ణ అనే వ్యక్తితో కలిసి బ్యాంకులో తనకున్న పదవిని ఉపయోగించుకొని సదరు మోసగాడికి సంబంధించిన 60 కోట్లు బ్యాంకులో ఉన్నాయని చెప్పి అందరినీ నమ్మిస్తూ వాళ్ళ దగ్గర ఫ్రాంక్లిన్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇతర ఛార్జీల పేరుతో లక్షల్లో డబ్బు వసూలు చేశారని చెప్పి తెలిసింది. నేను దానికి సంబంధించి ఖచ్చితమైన సాక్ష్యాధారాలు సంపాదించి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో నాకు సంబంధించిన మిత్రులు చాలామందిని ఈ విధంగా మోసం చేశారని, తర్వాత ఒక ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ పేరు చెప్పి ఒక లేడీ అంటే పాపం ఆవిడ ఏ పాపం తెలియదు, ఆవిడ పేరు చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి కలిసి ఆవిడ పేరు ఉపయోగించుకొని వేరే ఒక లేడీ ద్వారా ఫోన్లు చేయిస్తా అందరిని నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తా చాలా తీవ్రమైన నేరాలు పాల్పడుతున్నారని చెప్పి తెలిసింది. కాబట్టి దానికి సంబంధించిన పక్కా సాక్ష్యాధారాలతో వాడిని పట్టుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్ చెప్పేది ఏంటంటే, వీళ్ళ ద్వారా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దానికి సంబంధించిన సమాచారాన్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అందజేయవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కేశినేని రమేష్ అలియాస్ నవీన్ అనే అతను న్యూజివీడ్లో పబ్లిక్గా ఒక ఆఫీస్ ఓపెన్ చేసి రిజిస్టార్లు అసలు ప్రభుత్వంలో అందరూ నా కంట్రోల్ ఉన్నారని చెప్పుకుంటా పచ్చి మాసం ఎలా విధంగా ఎస్బీఐ స్టాంపు అది కూడా ఒక లేడీ మేనేజర్ని టార్గెట్ చేసి ఆ పాప మేనేజర్ గారు ఆ బ్రాంచ్లోంచి ట్రాన్స్ఫర్ అయ్యి 2 సంవత్సరాల పైన అయినా సరే ఆవిడ పేరు ఉపయోగించుకొని ఆవిడ స్టాంపుతో తప్పుడు చలనాలు సృష్టించి లక్షల్లో 30 లక్షలు 40 లక్షలు సృష్టించి అవి చూపించి పబ్లిక్ దగ్గర డెలిబరేట్గా డే లైట్ మోసం చేస్తా తిరుగుతూ ఉన్నాయి. అతని మీద ఇదివరకు కూడా కేసులు ఉన్నాయి. అతన్ని కూడా నా మిత్రుల సహకారంతో పక్కా సాక్ష్యాధారాలతో పట్టుకోవడం జరిగింది. ఇతను కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలామంది మోసం చేస్తున్నారని చెప్పి తెలిసింది. కాబట్టి ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే పోలీస్ స్టేషన్ అందజేసి నేను ప్రభుత్వ అధికారులతో పెద్దలతో మాట్లాడున్నాను. సో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళ మీద నెసరీ యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఇలా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.